హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ బెల్లం కజ్జికాయలు. దీనికి గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం కలపాలి. ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని దీన్ని సాఫ్ట్గా కలపాలి. ఇప్పుడు పల్లీలు తీసుకొని ఫ్రై చేయాలి. ఇక్కడ బెల్లం, నువ్వులు, పల్లీలు, పుట్నాలు, యాలకుల పొడి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి పొడిలాగా చేసుకోవాలి, పౌడర్ లాగా. ఇప్పుడు కజ్జికాయలు చేయడానికి గోధుమ పిండిని కొంచెం కొంచెంగా ముద్ద తీసుకొని ఇలా చపాతీలాగా, చిన్న చపాతీలాగా చేసుకొని దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసి కజ్జికాయలాగా ఇలా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్పూన్తో ఈ షేప్ వచ్చేలాగా కట్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసాను. అలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముద్దలన్నీ రెడీ చేసి 1 by 1 రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ రెడీ చేసి పెట్టాం కదా, వీటిని ఫ్రై చేయాలి ఆయిల్లో. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. అన్నీ ఫ్రై చేయాలి మంచిగా. చూడండి, బెల్లం కజ్జికాయలు రెడీ అయిపోయాయి. 15-20 days వరకు ఫ్రెష్గా ఉంటాయి, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. సో హెల్దీ కూడా. ఇందులో బెల్లం ఉంటుంది కదా, ఐరన్ ఉంటుంది దాంట్లో. సో బెల్లాన్ని వాడుతున్నాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.